ఈ వీడియోలో మనం శ్రావణ మాసం విశిష్టత గురించి తెలుసుకుందాం. హిందువులు వ్రతాలకు పూజలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఇక శ్రావణ మాసం వచ్చిందంటే మహిళల హడావిడి అంతా ఇంత కాదు. పూజలు, నోములు, వ్రతాలు చేసే నెల శ్రావణ మాసమే. ఈ ఏడాది పరాభవనామ సంవత్సరం శ్రావణ మాసంలో ముఖ్యమైన పండుగలు ఎప్పుడు వచ్చాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మంగళగౌరి వ్రతం. నిండు నూరేళ్లు సౌభాగ్యవతిగా ఉండాలని, మంచి సంతానం కలగాలని కోరుతూ నూతన వధువులు ఈ మాసంలో ప్రతి మంగళవారం మంగళగౌరి వ్రతం నిర్వహిస్తారు. వివాహం జరిగిన మొదటి 5 ఏళ్ల పాటు ఈ మాసంలో ప్రతి మంగళవారం వ్రతం చేస్తారు. నాగుల పంచమి. శ్రావణ మాసంలో మొదట వచ్చే పంచమిని నాగుల పంచమి లేదా గరుడ పంచమిగా వ్యవహరిస్తారు. సర్పదోషాలు తొలగడానికి శ్రావణ శుద్ధ పంచమి రోజున నాగుల పంచమిని జరుపుకుంటారు. పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేస్తారు. వెండితో నాగ ప్రతిమలు చేసి పుట్టల్లో వదులుతారు. వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి పూజను చేసుకుంటారు. అమ్మవారిని వరాలిచ్చే తల్లిగా భావించి కొలుచుకుంటారు కాబట్టి ఆమెను వరలక్ష్మి రూపంలో పూజించుకుంటారు. ఆ రోజున ఏదన్నా ఇబ్బంది వస్తుందనుకునేవారు ఈ నెలలోని శుక్రవారం రోజుల్లో వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ వ్రత విధానాన్ని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి అందించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా తెలియని వారు ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.